నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిన్నెర సానిలో మంత్రుల పర్యటన. రామగుండం పట్టణంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ర్యాలీ. ప్రపంచ అవయవ దాన దినోత్సవ సంబరాలు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదర్ మోహన్ పై ఏసీబీ దాడులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు. మందకృష్ణ మాదిక స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో లక్షలాదిగా తరలివచ్చిన ఆయన అభిమానులు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్ పై దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. విచ్చేసిన మంత్రులకు స్థానికులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని బోటింగ్ ని పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, జూపల్లి, ఖమ్మం ఎంపీ రామసహాయం, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయ వెంకటేశ్వర్లు, జారి ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు పర్యాటక ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే అద్దాల మేడ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కిన్నెరసాని ప్రాజెక్టు బోర్డు షికారు ప్రాంతాలని పరిశీలించారు. పర్యాటక కేంద్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పాల్వంచ కిన్నెరసాని బోటింగ్ ని పరిశీలించిన రాష్ట్ర మంత్రులకు బోటింగ్ లోనే విందు భోజనం ఏర్పాటు చేసిన టూరిజం అధికారులు. అందరూ వచ్చారు, బోట్ ఎక్కారు, షికారు చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాషాయ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో పాటు యువకులు, విద్యార్థులు 3 రంగుల జెండాతో గోదావరి కని పట్టణ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం అంటూ దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో ఊరేగింపు చేశారు. అనంతరం బీజేపీ పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు.
ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం ఈ స్వతంత్ర భారతం. పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీని స్థానిక గోదావరికని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితోటి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మనం ఈ స్వాతంత్రం కోరుకున్నామో ఆనాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసిండ్రో స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా ఏదైతే మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇవాళ అమలవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ ముప్పన్నెల జెండా ప్రతి ఒక్కరి జీవితాల్లో రేపటి రోజులలో అందించాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఇవాళ ఎక్స్ ఆర్మీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దేశ సరిహద్దులలో దేశం కోసం పనిచేసినటువంటి వారి కుటుంబాలని త్యాగం చేస్తున్నటువంటి ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పార్టీ నుంచి జాతీయ జెండాని గౌరవంగా అందించాలని చెప్పి పార్టీ యొక్క ఆదేశాలు. అందుకొరకే తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం మంగళవారం నాడు ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా పట్టణంలోని అనేకులకు అవయవ దానంపై అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ నాగయ్య మరియు దాదాపు 200 మంది విద్యార్థులతో కలిసి పట్టణ వీధులలో ర్యాలీ నిర్వహించి ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ అవయవ దానం ప్రాణదానం అంటూ నినాదాలతో అనేకులను అవయవ దానం వైపు ప్రోత్సహించపరిచారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రపంచ అవయవ దాన దినోత్సవం ప్రతి ఒక్కరూ అవయవ దానం గురించి అవగాహన కలిగి ఉండాలని, అవయవ దానం ద్వారా మనసు చనిపోయిన తర్వాత కూడా సాటి మనసుకి సహాయపడవచ్చని, అలాగే తాను కూడా జీవించవచ్చని సూచించారు. ముందుగా అందరికీ ప్రపంచ అవయవ దాన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటారు. దీని ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు. అలా కాపాడాలంటే అవయవ దానం చాలా అవసరం. అవయవ దానం గురించి ప్రజలలో చైతన్యాన్ని తెలియజేయడానికి మా ఈ ప్రయత్నం. ఈరోజు ఈ అవయవ దాన దినోత్సవంలో భాగంగా శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అన్ని దానాలలో అవయవ దానమే గొప్పదని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అవయవ దానం చేయండి, మానవత్వాన్ని చాటండి. Good morning everyone. Today, Sri Vidya Concept School conducting a great rally for organ donating day and making the awareness to all the people. As we are the students, we are restricting the organ donating day. It's our responsible to tell this to everyone. So all of you take a breath, share your life, save a life. Thank you. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు అవయవదాన దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ అవయవదాన దినోత్సవాన్ని శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చాలా ఘనంగా చేపట్టారు. ఈ అవయవదాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున జరుపుకుంటున్నాము. ఒక అవగాహన కార్యక్రమంగా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకురావడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ అవయవదానం అనేటువంటిది అన్ని దానాల్లో కూడా గొప్పదని చెబుతున్నాము. అవయవదానం ద్వారా ఒక మనిషి జీవితాన్ని కాపాడడానికి ఎంతగానో సహకరిస్తుంది. అవయవదానం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక గొప్ప బహుమతిగా, జీవితంలో ఒక గొప్ప బహుమతి అనుకోవచ్చు. అవయవదానం ప్రతి ఒక్కరికి మంచి చేస్తుంది.
తను చనిపోతూ కూడా ఇతరులకి మేలు చేయడం అనేటువంటిది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. కాబట్టి ఈ అవయవదానం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మా ఈ ప్రయత్నం. దీని ద్వారా మాకు విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ర్యాలీని చేపట్టారు. ఇంకా ఇది ప్రజలకి అవగాహన తీసుకొస్తుందని మేమందరం అనుకుంటున్నాము, ప్రజల్లో చైతన్యం వస్తుందని అనుకుంటున్నాము. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు హైదరాబాద్ హబ్సిగూడలో హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు, ఆకృత్యాలకు, నరమేధానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ స్వచ్ఛందంగా బంద్లో అందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పండుగ మళ్ళా మన భారతదేశంలో ఇంకా 100 సంవత్సరాలు జరిపించుకోవాలంటే మనం ఈ హిందువులంతా ఒకటి యూనిట్గా ఉండి మనం ఈ సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. మన దాంట్లోకి వచ్చేసి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇలా ముక్కలుగా విడిపోయి చుట్టూ ఉన్న దేశాలని ఇలా మన శత్రు దేశంగా తయారై మనకున్న హిందువులందరూ ఆ దేశాలలో అందరినీ అరాచకాలతోటి సృష్టిస్తారు. మన దేశం గట్టిగా ఉండి బాగుండాలంటే ఇలా ప్రతి ఒక్క హిందూ ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చి పిల్లలకు జై హింద్, మన దేశం యొక్క గొప్పతనాలు చెప్పుకుంటా మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఇలా ప్రతి హిందూ బయటకు వచ్చి మనం పోరాటం చేస్తేనే రేపు పొద్దుగాల మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ రేపు రాష్ట్రం అంతటా విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నింటినీ కూడా బంద్కు పిలిపించినాం. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించి కష్టపడి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే ప్రపంచం మొత్తం నిబరబోతుంది. మైనారిటీలకు రక్షణ లేకుండా అక్కడ జరుగుతున్న హిందువుల మహిళలపై, పెద్దవాళ్ళపై, అందరిపై, విద్యార్థులపై కూడా ఒక విద్యార్థుల ముసుగులు జరుగుతున్న దాడులను చూస్తుంటే హిందూ సమాజం తల వంచుకునే స్థితిలో ఉంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఈరోజు మైనారిటీలకు ఎంత సుఖ సంతోషంగా ఉన్నారు. అక్కడ 2 కోట్ల మందిని అక్కడ అరాచకంగా చేస్తుంటే మనం హిందూ సమాజం ఏం చేస్తుంది? కాబట్టి దానికి నిరసనగా హిందూ ధర్మ జాగరణ సమితి రేపు తెలంగాణ మొత్తం బంద్ పాటిస్తూ విద్యాలయాలు, కళాశాలలు, అలాగే మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటించాలని దానికి ముందస్తుగా ఇంటిమేషన్ జారీ చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రేపు హిందూ సోదరులు అందరూ కూడా రేపు మొత్తం ఈ బంద్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. విజ్ఞప్తి: హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు, బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న అరాచకాలకు మనసు అందరికీ ఎంతో బాధ కలుగుతున్నదని తెలుసు. కానీ దానికి మనము అక్కడికి బంగ్లాదేశ్కి పోయి ఏం చేయలేము. మన హిందూ సోదరులకు మనము మనోధైర్యం ఇవ్వడానికి మన వంతు బాధ్యతగా ఇక్కడ మన నిరసన తెలిపే విధంలో భాగంగా ఈ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందువు ఈ బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేసి మన యొక్క నిరసన వాళ్లకు ఎంత గట్టిగా తెలవాలంటే, వాళ్ళు ఇంకొకసారి హిందువుల మీద అరాచకాలు చేయాలంటే వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టే విధంగా మన యొక్క నిరసన వ్యక్తం చేయవలసి ఉన్నది. ఇది మనం ఎంతో ఓపికగా మానసను బాధ కలిగిన నిరసన ఒక శాంతియుతంగా చేస్తున్నాము. ఈ శాంతియుతంగానే వాళ్ళు అర్థం చేసుకొని దానికి వాళ్ళు సమాధానంగా వాళ్ళు అక్కడ మన హిందువుల మీద అరాచకాలు బంద్ పెడతారని, చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నా. అందరూ అదే విధంగా అందరికీ తెలిసే విధంగా చేయగలరని విజ్ఞప్తి. జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్ పై దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది, అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ నేను లోకల్. నందగిరి హిల్స్ హూడా లేఅవుట్లో హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తాను. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తాను. ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఎక్కడైనా వెళ్లే హక్కు ఉంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించినందుకు నాపై కేసులు పెట్టారు. ఇప్పుడు పెట్టిన కేసులు నాకు కొత్తవి కాదు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ఉంటాను. పేద ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తా. నన్ను 6 సార్లు గెలిపించింది అధికారులు కాదు, ప్రజలు. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి
మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకు అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను, రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను, ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ, కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినోని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం, మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నాం. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దంటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఏమోరి ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటా ఆడపోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక 2 వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాజాప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకున్న. హైదరాబాద్ కి చేరుకోనున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో లక్షలాదిగా తరలివచ్చిన ఆయన అభిమానులు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ పై ఏసీబీ దాడులు. భూపాల్ రెడ్డి నివాసంతో పాటు కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు. ధరణి మార్పుల విషయంలో 8 లక్షల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం. భూపాల్ రెడ్డితో పాటు మరొకరు అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కిన్నెరసానిలో మంత్రుల పర్యటన. రామగుండం పట్టణంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ర్యాలీ. ప్రపంచ అవయవ దాన దినోత్సవ సంబరాలు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదర్ మోహన్ పై ఏసీబీ దాడులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు. మందకృష్ణ మాదిక స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో లక్షలాదిగా తరలివచ్చిన ఆయన అభిమానులు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్ పై దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు.